పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 4 అమలు అవుతున్నాయని, మరో 2 త్వరలో అమలు కానున్నట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ గారిని పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా వచ్చినటువంటి ఆశీర్వదించే వైపుగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది. ధర్మపురి నియోజకవర్గం మన 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల యొక్క దయతో మీ లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ విప్గా నన్ను నియమించడం జరిగింది. ఈ 4 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలయ్యే విషయాన్ని కానీ మిగిలినటువంటి గ్యారంటీ పథకాల గురించి కూడా ప్రజలు ఎక్కడ పోయినా మమ్మల్ని ప్రచారంలో భాగంగా మమ్మల్ని అడగడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయినటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారి ప్రభుత్వం అంతా 100% రాబోయే రోజుల్లో దశల వారీగా గత అనేక బహిరంగ సభలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినాడు. ఆగస్టు 15వ తారీఖు లోపు తెలంగాణ ప్రజల యొక్క రైతుల యొక్క పూర్తి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి నిర్మల్ వెళ్ళినప్పుడు బాసరల సరస్వతి అమ్మవారు ప్రమాణపూర్తిగా దైవ సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఏంటంటే 4 సంవత్సరాలు 8 నెలలు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిండు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినారు. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్కు ఓటేస్తే రాబోయే కాలంలో ఏదైతే మిగిలిన గ్యారెంటీ పథకాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మాకు ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కానీ తాగునీరు కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న రాజారాంపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెలుగుకు సాగునీరు కానీ ధర్మపురిని గోదావరిపై ఆధారపడే లిఫ్ట్లో ఆధునీకరణ చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదో 2016 నుంచి మొదలైన 57 కోట్లతో మొదలైనటువంటి రోళ్లవాగు ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలే. ఇప్పటికి 140 కోట్లయింది మొన్నటి వరకు, మన పోయిన ప్రభుత్వం అయినా పూర్తి చేయలే. 2023 వరకు కూడా కంప్లీట్ చేయలేకపోయింది. అది ఎందుకు కంప్లీట్ చేయలేదు, దేనికి కంప్లీట్ చేయాలని అదొక విచారణ జరిపిస్తుంది. దాని మీద ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు డిలే జరిగిందని. ఇప్పుడు మిగిలిపోయిన పని ఏమన్నా కూడా తక్షణమే దాన్ని పూర్తి చేసి అది ఆ యొక్క సాగునీరు ద్వారా ఈ ప్రాంత ఏది బీర్పూర్ కానీ మన ధర్మపురి కానీ మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటాం విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళింది. రాజారాంపల్లె బహిరంగ సభలో ఏది ఎన్నికల్లో ప్రచారం గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం వచ్చినప్పుడు. మరి అదేవిధంగా అనేక ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రము 500 కోట్ల రూపాయలు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ 2014లో స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మన ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రానికి ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ₹1 కూడా రాలే. మరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యువ నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మాజీ కేంద్ర మంత్రి యొక్క మనవడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గౌరవ చెన్నూరు శాసనసభ్యుడు తనయుడు, యువ నాయకుడు, నాకు తమ్ముడు లాంటి వాడు గడ్డం వంశీకృష్ణను మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు పలికిన విషయాన్ని పూర్తి నమ్మకం, విశ్వాసంతో మేము ఉన్నాం. కొంచెం అక్కడక్కడ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ టౌన్ ఏరియాల ప్రాంతంలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం ఉండడం వల్ల
భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ పెరిగిందని తప్ప అత్యంత మీడియా పరంగా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పదలుచుకున్న ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక ఉద్యమ పార్టీగా పేరొంది తెలంగాణ కోసం ఈ ఉద్యమ పార్టీగా పుట్టిందని టీఆర్ఎస్ అని తర్వాత బీఆర్ఎస్ అయినట్టు పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి 4 నెలలకే అస్త్రసన్యాసం చేస్తారని మేము అనుకోలే. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మంత్రిగా మొన్న పార్లమెంటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ కాడ మీరు ఎవరైనా చూడండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కోటేమన్నారు. ఎట్లా మేము గెలవం, కాంగ్రెస్ గెలవద్దు. ఇంత నీచమైన రాజకీయం అండి. ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికల్లో పోటీలో ఉండి ఒక విప్పుగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఏమైంది ఎందుకు చివరి నిమిషం వరకు ప్రజల మధ్యలో ఉండి ఓట్లు అడగలేదు? అంటే ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా మీ కేసీఆర్కి? మీ కేసీఆర్కి సంబంధించినటువంటి మీ ఫామ్ హౌస్ నుంచి మీకు ఆదేశాలు వచ్చినాయా బీజేపీకి చేయమని? పాపం కవితక్క జైల్లో ఉన్నది కదా, కవితక్కని గిట జైల్లోకి వెళ్ళి తీపించుకుంటానికి చికెట్ ఒప్పందం జరిగిందా బీజేపీకును టీఆర్ఎస్కు? నేను సూటిగా అడుగుతున్న కొప్పులీశ్వర్ను, నా యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నాను. నేను ఎందుకు అసలు సన్యాసం చేసిండు? ఎందుకు మాకు ఓటు అయిపోయిన పర్లే కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దన్న మాట మాట్లాడేది యథార్థమా కాదా? ఇది పోలింగ్ బూత్ స్టేషన్ల బయట ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇది యొక్క ప్రజల యొక్క ధర్మపురి ప్రజలు డిసైడ్ చేసుకున్నారండి. ఆయన ఏమనుకున్నారంటే విపరీతమైన సానుభూతి వస్తుంది నాకు, నేను ఓడిపోయాను కదా, ప్రజలు నన్ను సానుభూతితో ఆశీర్వదిస్తారు. సానుభూతి ఎట్లా వస్తుందండి? ప్రజలతోని మమేకమై ప్రజలతో నేరుగా ప్రజలకు మంచి చేసే పని ఆలోచన చేస్తే. మిల్లర్లు 40 కిలోలు 5 కిలోలు 40 కిలోలు 45 కిలోలు 46 కిలోలు మిల్లర్లు రైతులను దోసుకుంటా అంటే ఒక్కరోజు మాట్లాడపోతుంది. ధర్మాకాండకు సంబంధించిన ఒక రసీదు రైతుకి ఇప్పియపోతుంది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు వడ్ల కొనుగోలు కాడ ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా కాంటా పెట్టి ఆ కాంటా లోపల ఏదైతే తూర్పాలు పట్టకపోతే 40 కిలోలు సంచి వేటేసి రైతుకు. ఒకవేళ తూర్పాలు పట్టని పరిస్థితి ఉంటే రైతుకి సహకరించకపోతే వాతావరణం ఏదో ఏంటంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది ఉంటే ఆ రైతు 31 సంచి తప్ప ఏ ఒక్క గింజ కూడా ఒక కిలో ఒక్క వరిగ ధాన్యం కూడా ఎక్కువ జోకద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు కలెక్టర్ గారు అమలు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. నేను ప్రభుత్వంలో ఉన్నది ప్రభుత్వం తరపున ప్రతినిధిని అండి. మేము రైతుల కోసం రైతులు ఏమన్నా కూడా మేము స్వీకరిస్తాం. 10 సంవత్సరాలకి రాజ్యమేలు ఇష్టానుసారంగా మిల్లర్లతో కుమ్మక్కిపోయి 40 కిలోలు 45 కిలోలు 46 కిలోలు 47 కిలోలు 49 కిలోలు కూడా జోక్కుంటూ కూడా ఒక మంత్రి దగ్గరికి వచ్చి రైతు మొరబెట్టుకుంటే ఏం మాట్లాడిన పెగడపిల్ల నువ్వు పోయి మిల్లర్లతో మాట్లాడుకో అంటూ నేను జిల్లా కలెక్టర్ గారితో జిల్లా అధికారులతో చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేపు కలుస్తాను. కలిసి అడిషనల్గా ఏదైతే మిల్లర్స్ ఉన్నారు కదా ఈ మిల్లర్స్ కూడా సుల్తానాబాద్కు పెద్దపల్లి కూడా మిల్లర్లు కూడా ఎక్కడైతే వడ్లు ఉన్నాయో అన్లోడ్ లేట్ అవుతుంది, లారీలు పోయి లైన్లోకి పోయి ఆగుతున్నాయి. ఆ మిల్లర్లు అక్కడ లేబర్ తక్కువ ఉండడం వల్ల వేరే మిల్లర్ కూడా అవకాశం ఇవ్వని చెప్పి మా ధర్మపురి రైతాంగానికి సంబంధించిన రైతుల యొక్క వడ్లు సకాలము కొనుగోలు అయ్యే విధంగా మా పాత్ర నిర్వహిస్తున్నాం. మేము జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పినాం, రాబోయే కాలంలో నెక్స్ట్ వడ్ల కొనుగోలులో ఇలాంటి ప్రాథమిక సొసైటీల ద్వారా ఏదైతే ప్రాథమిక సొసైటీల సీఓలను అడ్డం పెట్టుకొని మిల్లర్లు ట్రాన్స్పోర్ట్లు వీళ్ళంతా సిండికేట్కి ఏర్పడి ఈ మిల్లర్ల ఏదైతే మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టిన దాని మీద పూర్తి విచారణ జరిపించమని చెప్పినాం. ఆమె ఒకటే చెప్పినాం జిల్లా కలెక్టర్ గారికి, అమ్మ చూడండి మొన్నటి వరకు ఎలక్షన్స్ ప్రక్రియ రైతులంతా ఉన్నారు, ప్రజలంతా ఈ రోజంతా ప్రజలంతా కూడా ప్రతి ఒక్క వడ్లు సెంటర్లకు అడిగి మా వడ్ల పరిస్థితి ఏంది, ఎన్ని రోజులకి వెళ్ళి ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పటివరకు ఎన్ని వడ్లు మీరు కొనుగోలు చేసినారు, ఎన్ని బ్యాగులు నెట్టుకొట్టున్నాయి, ఈ నెట్టుకొట్టిన బ్యాగులు ఎన్ని రోజులకల్లా మీరు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు, దీనికి ఎవరు బాధ్యులు? నేను రైతాంగం అందరికీ కూడా పిలుపునిస్తున్నా, మీ ఏ ఒక్క రైతు కూడా వడ్ల కొనుగోలు కంటర్ కాడ కాంట పెట్టి జోకిన తర్వాత ఎప్పుడైతే ట్రక్ షీట్ ఇచ్చిన తర్వాత మీది బాధ్యత కాదు, మొత్తం కూడా ప్రభుత్వం అందే బాధ్యత.
ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ వస్తుందా, లారీ వస్తుందా, తీసుకుపోతారా, మిల్లర్ పోయినాక మిల్లర్ వేటేజ్ చేస్తాడా అనే విషయంలో కూడా నేను బాధ్యత తీసుకుంటా. ఏ ట్రక్ షీట్లు అన్నా కూడా ఒక్కసారి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫై చేసిన తర్వాత, సెంటర్ ఉన్న అధికారి సర్టిఫై చేసిన తర్వాత మిల్లర్ కటింగ్ చేస్తే నేను బాధ్యత తీసుకుంటా. జిల్లా కలెక్టర్ గారితో చెప్పి సరి చేపిస్తాను. ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు ఆ లక్ష్మణ స్వామి దయతో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రొసీడింగ్లు ఎన్ని అమలు చేసిండు, ఎన్ని ఫోర్స్లోకి వచ్చినాయి. ఆ తప్పుడు ఫేక్ ప్రొసీడింగ్ కాపీలోకి ఈయన బాధ్యుడు కాదా? కొప్పుల ఈశ్వర్ గారు అనుకున్నది ఒకటి, దేవుడు చేసింది ఒకటి. ఆయన నిత్యం ప్రజల మధ్య నుండి ప్రజలకు మనిషి చేసే ఉంటే ప్రజలు ఆయన పక్కన ఉంటారండి. నాయకుడిగా ఏదంటే అది మాట్లాడగలుగుతాను. నేను మాట్లాడమా అట్లా విజ్ఞత లేకుండా నేను మాట్లాడా. నేను ఒకటే సూటిగా ప్రశ్న వేసింది, మీరు అస్త్రసన్యాయం చేయాల్సిన అవసరం 10 సంవత్సరాలు రాజ్యం నుండి పరిపాలించిన వాళ్ళు. కొంచెం ఆశాభావం, నమ్మకం, విశ్వాసం ధర్మపురి ప్రజలు గడ్డం వంశం ఆశీర్వదిస్తున్న నమ్మకం, విశ్వాసం మాకు ఉన్నది. 3వ పాయింట్ క్లియర్ అన్న. 1 2 3